ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. థాంక్యూ. పిల్లి ఎలుక కథ ఏంటో విందాం. ఈ కథ ఎవరు చెప్తున్నారు? రేయాంష్? నువ్వు చెప్తున్నావు. నేనే చెప్తున్నా. కానీ ఈ కథను హిరణ్య గర్భుడు దీర్ఘముఖుడికి సర్వజ్ఞుడికి చెప్తున్నాడట. పిల్లి ఎలుక కథ. పంచవటి సమీపంలో మర్రి చెట్టు ఉంది. దాని తొర్రలో పిల్లి నివసిస్తూ ఉండేది. దాని పేరు రోమశుడు. ఆ చెట్టు కిందనే ఓ కలుగులో ఎలుక ఉండేది. దాని పేరు పలితుడు. ఓ రోజు రాత్రి ఓ బోయవాడు వచ్చి మర్రి చెట్టు చుట్టూ వల పన్ని వెళ్ళాడు. తెల్లారుతూనే తొర్రలోంచి తల బయటకు పెట్టి చూసింది పిల్లి. చీకటి ఇంకా చిక్కగానే ఉంది. అయినా తొందరపడింది. బయటపడడమే ఆలస్యం. వలలో చిక్కుకుంది. కుయ్యో మొర్రోమంది. దాని మూలుగులకి ఎలుక మేలుకొని కలుగులోంచి బయటకు వచ్చి చూసింది. వలలో విలవిల్లాడుతున్న పిల్లిని చూసి ఆనందించింది. పీడ విరగడైందనుకుంది. హాయిగా నిర్భయంగా తిరగసాగింది. అంతలో గూడ్లగూబ వచ్చింది అక్కడికి. తిరుగుతున్న ఎలుక చూసి నాలుక చప్పరించింది. ఈరోజు ఎలుకని తినచ్చు అనుకుంది. ఎలుక అది గమనించి దానికి చెమటలు పట్టాయి. వణికిపోయింది. దేవుడా అని వెంటనే పిల్లిని వలలో చూపించి సంతోషించమని చెప్పి అంతలోనే చెట్టు మీద గూడ్లగుమ్మని చూపించి భయపెడుతున్నాడు. దేవుడు ఎలాంటి వాడు, దయలే దేవుడికి అనుకుంది ఎలుక. ప్రాణాపాయం నుంచి తప్పించుకోవాలనుకుంది. ఆలోచించి పిల్లితో స్నేహం చేస్తే గూడ్లగూబ తన జోలికి రాదని, తన ప్రాణానికి హాని ఉండదని తలిచింది. పిల్లిని పలకరించింది. పిల్లి బావా, బాగున్నావా? ఏం బాగు, చూశావుగా, అదే బాధగా ఉంది. ఒకే చెట్టు కింద ఇద్దరం అన్నదమ్ముల్లా బతికాం. ఏనాడో నా వల్ల నీకు కానీ నీ వల్ల నాకు కానీ ఏ ఇబ్బంది రాలేదు. హాయిగా ఉందనుకుంటే ఇప్పుడు ఈ విపరీతం చూడు. అనవసరంగా నేను చిక్కుకుపోయాను వలలో అంది. కన్నీళ్లతో చూసింది పిల్లి. నిన్ను విడిపించాలి. నిన్ను ఈ వలలోంచి విడిపిస్తే తప్ప నా మనసు కుదుట పడదు. సరేలే, నీకు నేను సహాయం చేస్తాను అంది ఆ ఎలుక. ఇక గూడ్లగూబ ఎలా వచ్చి వాలిందో నిన్ను చూసి అడిగింది. కానీ లేకపోతే నన్ను ఎప్పుడో గట్టుక్కన మింగేసేదే అంది ఎలుక. ఆ ప్రయత్నం చెయ్యి మొదలు, నన్ను విడిపించు, నీకు నేను సహాయం చేస్తానంది పిల్లి. ఇక ఏం చేసింది? నాతో స్నేహం చేస్తావా చెప్పు, నేను ఈ వలలోంచి బయటపడేస్తాను. నేను నిన్ను రక్షిస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను రక్షించాలి, నన్ను చంపకూడదు అంది ఎలుక. ఎందుకు చంపుతాను చెప్పు, నీకు మాటిచ్చాను కదా. నేనెంత నీ బుద్ధిహీనురాలునా? నీకో సంగతి తెలుసా? నాకెప్పుడు నీతో స్నేహం చెయ్యాలనే ఉంటుంది. నిన్ను చూస్తే చాలు 1,000,000 మంది బంధువుల్ని చూసినట్టుగా ఉంటుంది అంది పిల్లి. ఆశ్చర్యపోయింది ఎలుక. నన్ను వలలోంచి తప్పించి నువ్వు ఉపకారం చేస్తున్నావు. ఉపకారికి అపకారం చెయ్యొచ్చునా? తప్పు కదూ. మాటిస్తున్నాను, నిన్ను చంపను. పైగా నిన్ను గూడ్లగూబ చంపడానికి వస్తే నేను అడ్డుకుంటాను, సరేనా అంది పిల్లి. అనుమానంగా చూసింది ఎలుక. ఇదేంటి పిల్లి ఇంత బాగా మాట్లాడుతుంది ఏంటి అనుకొని ఏం చేసిందట అంటే మరి హెల్ప్ చేసి ఆ గూడ్లగూబ వస్తుంది అని చూసి వెంటనే నన్ను విడిపించు, లేకుంటే ఆ గూడ్లగూబ నేను తీసుకొని వెళ్తుంది అని చెప్పింది. ఇక తప్పదు, దీనికి సహాయం చేయాలి అని అనుకుంది. వలలో చిక్కుకున్న పిల్లిని రక్షించేందుకు ఎలుక సిద్ధపడిందో లేదో యముడిలా బోయవాడు వస్తూ కనిపించాడు. వాణ్ణి చూడగానే పిల్లికి పై ప్రాణాలు పైనే పోయాయి. గోల చేసింది. ఎలుక బావా, అదిగో బోయవాడు వచ్చేస్తున్నాడు. వాడిని చూస్తుంటేనే వణుకు పుడుతుంది. తొందరగా కాపాడు బావా, ఈ వలలోంచి నన్ను తప్పించవా ప్లీజ్ అని అడిగింది. ఆ పనిలోనే ఉన్నాను అంది ఎలుక. వలను అదే పనిగా పటపటమని కొరికి వేసింది. వల చిరిగిన మరుక్షణం కలుగులోకి దూరిపోయింది. వలలోంచి బయటపడ్డ పిల్లి చటుక్కున చెట్టెక్కేసింది. బోయవాడికి ఊహకందలేదు. దొరుకుతుందనుకున్న పిల్లి దొరకలేదు. పైగా వల చిరిగిపోయింది. తల పట్టుకున్నాడు. అయ్యో, అనవసరంగా వల నాశనం అయిపోయింది కదా అనుకున్నాడట. ఎలుక దాగిన కలుగు దగ్గరగా వచ్చింది. ఇక పిల్లి వచ్చింది అక్కడికి, చెట్టు దిగింది. బావా రారా, నేను పిల్లి బావని పిలుస్తున్నాను, సరదాగా కబుర్లు ఆడుకుందాం రా అని అంది. కలుగులో నుంచి సమాధానం రాలేదు. నీ స్నేహాన్ని నిన్ను మర్చిపోలేకపోతున్నాను రా, నీతో మాట్లాడకపోతే ఏదోలా ఉంది రా అని పిలిచింది మళ్ళీ పిల్లి. ఎలుక ఏమీ మాట్లాడలేదు. నువ్వు నేను ఒకటే, నా ఇల్లు నీ ఇల్లు అనుకో, మన ఇద్దరం మా ఇంట్లో ఉందాం. నన్ను కాపాడినందుకు నీకు విందు ఇద్దామనుకుంటున్నాను, చెప్పు నీకేం కావాలో, అవన్నీ వండి పెడతాను అంది పిల్లి. దానికి జవాబు లేదు. సరే, ఇవన్నీ కాదు కానీ నువ్వు ఒక్కసారి బయటికి రా, కృతజ్ఞతగా నిన్ను గట్టిగా కౌగిలించుకుంటాను అంది పిల్లి. ఎలుక రాలేదు.
జవాబు చెప్పింది ఆయన కూడా. పిల్లి బావ, కాలం కలిసి రానప్పుడు, గతి లేకపోయినప్పుడు శత్రువుతో స్నేహం చేయాల్సి వస్తుంది. అప్పుడు కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి, లేకపోతే ప్రాణాపాయం తప్పదు. అంటున్నానని కాదు కానీ పొద్దున నుంచి వలలో చిక్కి ఆకలితో అల్లాడిపోతున్నట్టున్నావు. నన్ను చూసావనుకో నువ్వు టెంప్ట్ అయిపోతావు, నన్ను తినాలనిపిస్తుంది, అందుకే నేను రాలేను అని చెప్పిందట. నీ మాటలు నేను నమ్మలేను, నేను కలుగులోంచి బయటికి రాను, నీకు నీ స్నేహానికి 1000 నమస్కారాలు, వెళ్ళిరా అంది ఎలుక. వేటను వెతుక్కుంటూ వెళ్ళిపోయింది పిల్లి అని కథ ముగించాడు హిరణ్యగర్భుడు. కథ బాగుంది అన్నాడు దీర్ఘముఖుడు సర్వజ్ఞుడు. కథ బాగోగులు పక్కన పెట్టండి, ఈ కథ మీకు ఎందుకు చెప్పానంటే అవసరం కోసం మనము అప్పుడప్పుడు శత్రువులతో కలిసి ఉండాలి, స్నేహం చెయ్యాలి. ఇప్పుడు ఈ అవసరం కాబట్టి మనం నీలవర్ణుని చేరదీశాం, అతనితో స్నేహం నటిస్తున్నాం. సరే గాని అని ఏదో చెప్పబోతున్న సర్వజ్ఞుని మాటకు అడ్డు వచ్చి ఇలా అన్నాడు హిరణ్యగర్భుడు. ఇక నీలవర్ణుని గురించి మాటలు అనవసరం, యుద్ధం దగ్గరకు వస్తుంది, శత్రువు కూడా దగ్గరకు వచ్చేశాడు, చర్చలు అనవసరం, ముందు ఏం చేయాలో ఆలోచించండి. సర్వజ్ఞుడు మౌనం వహించాడు. సర్వజ్ఞ మాట్లాడవేమి అడిగాడు హిరణ్యగర్భుడు. దాంతో మేల్కొన్నట్టుగా ఇలా అన్నాడు సర్వజ్ఞుడు. నీలవర్ణుని గురించి నేను ఇక మాట్లాడను మహారాజా, అతన్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇకపోతే యుద్ధంలో విజయావకాశాల గురించి మాట్లాడుకుందాం. చిత్రవర్ణుడికి అతని మంత్రికి భేదాభిప్రాయాలు ఉన్నాయి, పైగా ఆ రాజుకి మన శక్తియుక్తులు తెలిసినట్టు లేదు. అదలా ఉంచితే చిత్రవర్ణుడు సైన్య సమేతంగా చాలా దూరం ప్రయాణించి వచ్చాడు, బాగా అలసిపోయి ఉన్నాడు. వాళ్ళకి పడక భేదాభిప్రాయాలతో తలడుతున్న శత్రువుల్ని, అలసిపోయిన శత్రువుల్ని, ఎదుటివారి శక్తియుక్తులు తెలుసుకోలేని శత్రువుల్ని ఇట్టే మనము చంపేయవచ్చు. ఇదే సరైన సమయం, యుద్ధానికి సిద్ధం కండి అని అన్నాడు. ఎందుకంటే వాళ్ళంతా అలసిపోయి వచ్చింది, ఎంతో దూరం నుంచి వచ్చింది కదా పక్షులు, కాబట్టి ఇక యుద్ధం చేద్దామని అనుకుంటున్నారట. అనుకొని హిరణ్యగర్భుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. యుద్ధం మొదలైంది. ఇరు వర్గాలు హోరాహోరిగా పోరాడాయి. అయితే అలసిన చిత్రవర్ణుని సేన హిరణ్యగర్భుని సేన చేతిలో చిత్తుగా ఓడిపోయింది. కాళ్ళు తెగి కొందరు, పీకలు తెగి కొందరు, గొంతులోను గుండెలోను గాయాలతో కొందరు మరణించారు. యుద్ధ ప్రారంభం నుంచి హిరణ్యగర్భుడిది పై చెయ్యి అయింది. చిత్రవర్ణుని సేనని, అతని దగ్గరున్న వాళ్ళందరినీ కూడా, వందలు వేలాదిగా చచ్చిపడి ఉన్న సైనికుల్ని చూస్తూ ఎంతో బాధపడ్డాడు చిత్రవర్ణుడు. ఏం చెయ్యాలో తెలియలేదు. కాసేపటికి తేరుకున్నాడు. దీర్ఘదర్శిని పిలిపించాడు. యుద్ధంలో పాల్గొనకుండా తన మానాన తన ఈ దూరంగా ఉన్నటువంటి దీర్ఘదర్శిని పిలిచి ఇలా అడిగాడు. చూసావా ఎలా చచ్చిపడి ఉందో, సేన ఎంత చచ్చిపోయిందో చూసావా? ఇది చూస్తూ కూడా నువ్వు పట్టించుకోవడం, యుద్ధంలో పాల్గొనకపోవడం భావ్యం కాదు. యుద్ధం వద్దన్నావు ముందే చెప్పావు. అయితే నీ సలహా వినేందుకు ఇంతలా మంకు పట్టడం పద్ధతా చెప్పు? మనమందరం ఒక చెట్టుకాయ లాంటి వాళ్ళం. నీకు నేను వీళ్ళు అంతా కావాల్సిన వాళ్ళే. పొరపాటు చేశాను, నిన్ను నిందించాను, తప్పైపోయింది, నన్ను క్షమించు అని తలొంచుకున్నాడు చిత్రవర్ణుడు. మహారాజా అని వారించాడు దీర్ఘదర్శి. యుద్ధం ముగిసిపోయింది, మనం ఓడిపోయామనుకుంటున్నాం, ఇక అలాగే ఉందాం. శత్రుసేన మనం ఓడిపోయామనుకుంటున్నారు. నాకు తెలిసి యుద్ధం ముగిసిపోలేదు, ఇంకా ఉంది. మనం ఓడిపోయి వింధ్యాపర్వతానికి తిరుగుముఖం పట్టలేదు, ఇక్కడే ఉన్నాం, యుద్ధంలోనే ఉన్నాం. నీ సారథ్యంలోనే యుద్ధం చేద్దాం, నువ్వే సేనాధిపతివి అన్నాడు చిత్రసేనుడు. మహారాజా, దీర్ఘదర్శి గొంతు బొంగురుపోయింది. కృతజ్ఞతగా కళ్ళు మూసుకున్నాడు అతను. రాజు తనని నిందించడం, తన యుద్ధాన్ని పట్టించుకోకపోవడం అన్నీ అతనికి గుర్తుకొచ్చాయి. తప్పు చేశాననిపించింది. తన కోపానికి ఎంతమంది బలైపోయారో, ఎంత దారుణం అనుకున్నాడు. తన కోపమే తన శత్రువు అనుకున్నాడు. కోపాన్ని మానుకున్నాడు. కళ్ళు తెరిచి ఇలా అన్నాడు రాజుతో. అయిందేదో అయింది మహారాజా, మనకి జరిగింది తీవ్ర నష్టమే. అయినా దిగులు పడడం అవసరం లేదు. ఉన్న సైన్యంతోనే యుద్ధం చేద్దాం, గెలుపు మనదే. ఇలాంటి యుద్ధాలు ఇంతకు మునుపు మనం చాలా చూసాం. ఓడిపోయాం అనుకున్నాం, గెలిచామా లేదా? అలాగే ఇదిను. ఇక మన ముందు ఎవరూ నిలవలేరు, చూడండి మీరే. దీర్ఘదర్శి నాయకత్వంలో సైన్యం ముందుకు ఉరికింది. హిరణ్యగర్భుని కోటను ముట్టడించేందుకు వారు ప్రయత్నాలు ప్రారంభించారు. గూఢచారి ధవలాంగుడు ఈ విషయాన్ని పసిగట్టాడు. వార్తను చల్లగా హిరణ్యగర్భుని చెవిలో ఊదాడు. ముందు సర్వజ్ఞుని పిలిపించండి అన్నాడు, ఆజ్ఞాపించాడు రాజు. హాజరయ్యాడు సర్వజ్ఞుడు. శత్రువులు మన కోటను ముట్టడించబోతున్నారట చెప్పాడు రాజు. భయపడకండి మహారాజా, ఏం కాదు. ముందు మీరేం చేయాలంటే చెప్పు, ఏం చేయాలి అన్నాడు. అంటే
మన సైన్యంలోని మహావీరుల్ని పిలిపించి నిన్నటి యుద్ధంలో వారి జయాల్ని కీర్తించండి. మీరు ఎంత బాగా చేసిన యుద్ధం అని వాళ్ళని కీర్తించండి. గొప్పవారంటూ వారి భుజాల్ని తట్టండి. మహావీరులకు జీతబత్యాల కంటే రాజుగారి మెప్పే కోట్లతో సమానం. అందుకని పొంగిపోతారు వారు. నేటి యుద్ధంలో ప్రాణాలొడ్డి మరీ పోరాడతారు చెప్పాడు సర్వజ్ఞుడు. తప్పకుండా అలాగే చేద్దాం, వీరుల్ని పిలిపించండి అన్నాడు హిరణ్యగర్భుడు. అంతలో అక్కడికి ఎగరొచ్చి వాలాడు నీలవర్ణుడు. మహారాజుకి ముందు నమస్కరించి తర్వాత ఇలా అన్నాడు. శత్రుముఖలు మన కోటను చుట్టుముట్టాయి మహారాజా. మనమేమో కోటలో ఉన్నాం. శత్రువులు కోట ద్వారాలను మూసేసి మనల్ని అడ్డుగా ఉంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. అందుకని అనుమతించండి, నేను ఆ శత్రుముఖం చీల్చి చెండాడి వస్తాను. హిరణ్యగర్భుడికి ఏం మాట్లాడాలో తోచలేదు. సర్వజ్ఞుడిని చూశాడు అతను. అదే అవకాశంగా నీలవర్ణుని నిందించాడు సర్వజ్ఞుడు. చాలు, నువ్వెంతో నీ బలం ఎంతో అందరికీ తెలుసు, మాట్లాడ కూరుకో. అసలు నీ వల్లనే యుద్ధం వచ్చింది. యుద్ధం అంటూ ఓ తెగ గోల చేశావు. వచ్చింది ఏమైంది ఇప్పుడు? నీతో పాటు మేము ముప్పును ఎదుర్కొంటున్నాం. నీలాంటి వాళ్ళంతా మాటల వరకే, చేతలకు పనికిరారు. ఊహించని పరిస్థితి. నీలవర్ణునికి నోటికి ఇంకా మాట రాలేదు. సర్వజ్ఞుని చూశాడు. చూసేమన్నాడు. హిరణ్యగర్భుని కోటను శత్రుసేనలు చుట్టుముట్టాయి. వారిని ఎదుర్కొనేందుకు ఏం చేయాలో మంత్రి సర్వజ్ఞుడు రాజుతో చర్చిస్తున్నాడు. అంతలో నీలవర్ణుడు వచ్చాడు. అక్కడికి వచ్చి శత్రుసేనను తను అంతమొందిస్తాను, అనుమతి ఇయ్యమని కోరాడు. నీలవర్ణునిపై కోపగించుకున్నాడు సర్వజ్ఞుడు. అసలు ఈ యుద్ధానికి కారణం అతనే అన్నట్టుగా మాట్లాడాడు. తర్వాత రాజుతో ఇలా అన్నాడు. మహారాజా, ఈ నీలవర్ణుని మాటలు నమ్మండి, మీ ఇష్టం. ఇక నేను ఎన్నోసార్లు చెప్పాను, నమ్మకండి, మోసపోతామన్నా మీరు వినడం లేదు. ఈసారైనా నా మాట వినండి. మీరు ఇతని మాటలు నమ్మకండి, మోసపోతామని మళ్ళీ చెప్తున్నాను. వీడు మిత్రులుగా కనిపించేటువంటి శత్రువు. వీడు చెప్పినట్టు మన సైనికులు కోట వదిలి బయటికి వెళ్ళి యుద్ధం చేస్తే కష్టపడి మనం కోట కట్టుకున్నది ఎందుకు? నీళ్ళలోనే మొసలికి బలం, బయటికి వస్తే అదెందుకు పనికిరాదు. యుద్ధానికి స్థానబలిమి కావాలి, ఆలోచించండి. నీలవర్ణుణ్ణి చూశాడు హిరణ్యగర్భుడు. మహారాజా, ఈ సర్వజ్ఞుడే మేకవన్న పులి. మాయమాటలు నావి కావు, ఆయనవే. ఒక పక్క శత్రుసేన కమ్ముకొస్తుంటే ఈయనేమో కోటలో ఉన్నాం కదా, మనకేం కాదంటున్నాడు. చుట్టుముట్టిన వారు ద్వారాలు బద్దలు కొట్టుకురాని రాలేరా చెప్పండి? అసలు కోట మీద దాడి చేస్తున్నదే అందుకే కదా, ఏమంటారు అడిగాడు నీలవర్ణుడు. ఆ ఆలోచనలో పడ్డాడు హిరణ్యగర్భుడు. ఇలాంటి మంత్రిని కొలువులో ఉంచుకోకూడదు, వెళ్ళగొట్టండి ఇక్కడి నుంచి. ఇలాంటి వాడు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. ఒకటి నిజం మహారాజా, మీ సైన్యం అంతా ఒక ఎత్తు, నేనొక్కనే ఒక ఎత్తు. నేను తలుచుకుంటే చిటికలో మీ విజయాన్ని చేకూర్చగలను. నా శక్తియుక్తులు తెలుసుకొని కాబట్టి ఈ సర్వజ్ఞుడికి నేనంటే పడదు. విన్నారు కదా, నన్ను పట్టుకొని ఎంత లేసి మాటలు అంటున్నాడో. నన్నంటే మిమ్మల్ని అన్నట్టు కాదా మహారాజా, మీ ఆప్తుని నేను. నన్ను తూలనాడితే మిమ్మల్ని తూలనాడినట్లే అన్నాడు నీలవర్ణుడు. కోపం కట్టలు తెంచుకుంది సర్వజ్ఞుడికి. అయితే రాజసమ్ముఖంలో ఎలా ఉండాలో అలా ఉంటూ నిగ్రహించుకుంటున్నాడు. కోటలో దాక్కొని కులకటం వీరుల లక్షణం కాదు. వీరుడన్నవాడు యుద్ధం చెయ్యాలి, చేత కాదంటే శరును వేడాలి. అంతేకాని ఈ సర్వజ్ఞుడిలా యుద్ధం వచ్చినప్పుడు దాక్కొని తర్వాత తీరిగ్గా తిరుగుదామంటే నగర ప్రజలు నవ్విపోరు. కోట బయటకు వెళ్ళి మన సైన్యం ఎందుకు పనికిరాదనడం మీకెంత అవమానకరం. వద్దు మహారాజా, పదే చెబుతున్నానని మీరేమి అనుకోకపోతే ఈ నీచుడు మాటల సలహాలు వినవద్దు. ఇప్పటికే సగం చచ్చిన చిత్రవర్ణుని సైన్యాన్ని మట్టుబెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. అనుమతించండి, నేను చూసుకుంటానన్నాడు నీలవర్ణుడు. సర్వజ్ఞుడు కోట దాటవద్దంటాడు, నీలవర్ణుడు దాటుదామంటాడు. ఏది మంచిదో అర్థం కాకుండా ఉంది హిరణ్యగర్భుడికి. మౌనం దాల్చాడు. అదే అదనుగా అవకాశంగా ఇలా అన్నాడు నీలవర్ణుడు. నీలవర్ణుడు మంచి చెప్తున్నాడా? మంచి చెప్పినట్టు నటిస్తున్నాడు. వాడి ప్లాన్ ఏంటి? బయటికి తీసుకురావాలి రాజుని. మౌనం అర్ధాంగీకారం మహారాజా, మిగిలింది నేను చూసుకుంటాను, సెలవు. సైన్యంతో పాటుగా కోట బయటికి నడిచాడు నీలవర్ణుడు. శత్రు సైన్యం మీద యుద్ధం ప్రకటించాడు. నీలవర్ణుడు తనంత తానుగా యుద్ధాన్ని ప్రకటించడం మంత్రి సర్వజ్ఞుడికి, సేనాధిపతి వీరవరుడికి నచ్చలేదు. బాధ కలిగింది ఇద్దరికి. రాజుకి ఎంత చెప్పాలో అంత చెప్పారు, వినలేదు రాజు. పరాయి వ్యక్తిని నీలవర్ణుని నమ్మినట్టుగా సొంత వాళ్ళని నమ్మడలేదు రాజు. తప్పదిక యుద్ధంలో పాల్గొనక తప్పదనుకున్నారు. వారు యుద్ధానికి సన్నద్ధులయ్యారు. ఇక సైన్యాలు రెండు కూడా బరిలోకి దిగాయి. యుద్ధం ప్రారంభమైంది. చాలామంది సైనికుల్ని పోగొట్టుకున్న చిత్రవర్ణుడు శత్రు సైన్యాన్ని చూసి భయపడలేదు సరికదా, వీరోచితంగా తలపడ్డాడు వారితో. సూర్యాస్తమం వరకు యుద్ధం సాగింది. సూర్యాస్తమ సమయంలో ఆనాటికి యుద్ధం ఆగింది. యుద్ధంలో ఇరువైపులా వేలాది పక్షులు చనిపోయాయి.
రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నారంతా. నీలవర్ణుడు మాత్రం నిద్రపోలేదు. ఎప్పుడు తెల్లారుతుందా అన్నట్టుగా చూస్తున్నాడు. అతనితో పాటు చిత్రవర్ణుని సైన్యం 100 కాకులు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నాయి. చీకటిగానే ఉంది. ఇంకా తెల్లగా తెల్లారనే లేదు. నీలవర్ణుడు మండే కట్టెను ముక్కున కరిచి ముందుకు దూసుకుపోయాడు. అతన్ని వెన్నంటాయి 100 కాకులు. చూసేవారికి ఆ దృశ్యం శత్రు సైన్యం వెంట తరుముతుంటే నీలవర్ణుడు భయపడి పారిపోతున్నట్టుగా ఉంది. కావాల్సింది అదే. నీలవర్ణుడు నేరుగా కోటలోకి ప్రవేశించాడు. మంచి నిద్రలో ఉన్న హిరణ్యగర్భుని సైన్యం అదే అదనుగా మండుతున్న కట్టెను విసిరేశాడు. అక్కడ మంటలు అంటుకున్నాయి, నలువైపులా వ్యాపించాయి. ఎంతో కష్టపడి వీరవరుడు నిర్మించిన కోట క్షణాల్లో బూడిదైపోయింది. నిద్రలో ఉన్న సైనికులు నిద్రలోనే చనిపోయారు. కొన్ని మేల్కొన్నగా పొగ కారణంగా ఎటుపోవాలో తెలియక అటు ఇటు తిరిగాయి. ఇంతలో నీలవర్ణుని వెంట వచ్చిన 100 కాకులు ముక్తకంఠంతో ఇలా అరిచాయి, మాదే గెలుపు, కోట మా వశమైంది. కోట లోపల ఎలా ఎటుపోవాలో తెలియని సైనికులు కాకుల గోల వినిపించడంతో తప్పించుకొని లాభం లేదనుకున్నాయి. పారిపోయే ప్రయత్నాలు మరి తలపెట్టలేదు. కావాలనే మంటల్లో మాడి మసైపోయారు. 1-2 బయటకు వచ్చాయి. వాటిని బయట కాచుకొని కూర్చున్న నీలవర్ణుని సైన్యం పొడిచి చంపేశాయి. చూస్తుండగానే తన రక్షణ కోసం హిరణ్యగర్భుడు కట్టించుకున్న కోట కాలి బూడిదైపోయింది. వీరుడన్నవాడు మిగల్లేదు. మిగిలిందల్లా రాజు, సేనాని, వీరవరుడు, 4-5 సైనికులు మాత్రమే. కనిపిస్తున్న వారంతరే. కొందరు సైనికులు కనిపించకుండా పారిపోయి దాక్కుంటున్నారు. అది నిజమో కాదో తెలియలేదు. కళ్ళ ముందే తన సైన్యం వేలాది పక్షులు కాలి చచ్చిపోవడాన్ని తట్టులేకపోయాడు హిరణ్యగర్భుడు. కాకుల కుట్రలో ప్రాణాలు కోల్పోవడం చెప్పలేనంత దుఃఖాన్ని కలిగించతని బాధగా వీరవరుణ్ణి చూశాడు. నువ్వు సర్వజ్ఞుడు చెబుతూనే ఉన్నారు, వినలేదు. వినని కారణంగా చూడెంత ఘోరం జరిగిపోయిందో. నీలవర్ణుని నమ్మి నాశనాన్ని కొని తెచ్చుకున్నాను, రాజ్యాన్ని చేజార్చుకున్నాను అన్నాడు హిరణ్యగర్భుడు. ఎవరు ఓడిపోయింది ఇప్పుడు? హిరణ్యగర్భుడు. నీటి పక్ష ఏ పక్షి? హిరణ్యగర్భుడు ఓడిపోయింది. ఇప్పుడు కళ్ళ ముందే తన సైన్యం వేలాది పక్షులు కాలి చచ్చిపోవడాన్ని తట్టుకోలేకపోయాడు హిరణ్యగర్భుడు. దైవ సంకల్పం ఎలా ఉందంటే అలా జరుగుతుందంటారు. ఇది మీ తప్పు ఏమంత మాత్రం కాదు, ఊరుకోండి ఓదార్చాడు వీరవరుడు. ఎక్కడున్నాడో, ఏమైపోయాడో, అసలు బతికే ఉన్నాడో లేదో సర్వజ్ఞుడు చెవిన ఇల్లు కట్టుకొని మరీ చెప్పాడు. నీలవర్ణుని గురించి వినలేదు నేను. మూర్ఖుణ్ణి, చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. నువ్వెంత అన్నట్టుగా చూశాను. ఏమైంది ఇప్పుడు? అయిన వాళ్ళు మాటను చెవిన పట్టించుకోకపోతే క్షమించమని అడగడానికి కూడా నాకు అర్హత లేదు అన్నాడు హిరణ్యగర్భుడు. ఎంత మాట మహారాజా, తప్పు, మీరెలా మాట్లాడకూడదు అన్నాడు వీరవరుడు. కోటలోనే శత్రువులు గుర్తించని ప్రదేశంలో ఉండి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అయినా భయంగానే ఉంది హిరణ్యగర్భునికి. ఏ క్షణాన ఏమవుతుందోనని. దాంతో ఇలా అన్నాడు, వీరవరా, ఓడిపోయిన రాజుకి శిక్ష తప్పదు. నాతో పాటు నీకెందుకు శిక్ష? నా మాట విను, పారిపో ఇక్కడి నుంచి. సన్నగా నవ్వాడు వీరవరుడు. విరిగిపోతున్న కొమ్మను పట్టుకొని వేలాడడం అవివేకం. వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళను మహారాజా, అలా వెళ్ళడం సేనాని లక్షణం కాదు. ఈ ప్రాణం మీది. మీకోసం ఈ ప్రాణాన్ని పోయినా పర్వాలేదు. నా గుండెలో ప్రాణం ఉన్నంత వరకు నేను మిమ్మల్ని కాపాడతాను అన్నాడు వీరవరుడు. అతని మాట పూర్తి కానేలేదు. అనుకున్నంత అయింది. చిత్రవర్ణుని సేనాపతి తామ్రాచూడుడు సైన్యంతో దండెత్తి వచ్చాడు అక్కడికి. శత్రు సైన్యంతో హిరణ్యగర్భుడిని, వీరవరుణ్ణి, మిగిలిన 4-5 సైనికులను పట్టుకున్నారు. తప్పించుకునేందుకు రాజుకు తోవ చేస్తూ వీరవరుడు శత్రువు సేనను పరుగులు పెట్టించాడు. తామ్రాచూడుడు అది గమనించి వీరవరునితో యుద్ధానికి దిగాడు. ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. వీరవరుని చేతిలో తామ్రాచూరుడు చనిపోయాడు. అదే అవకాశంగా హిరణ్యగర్భుని కోట దాటించాడు వీరవరుడు. పరిగెత్తి నీళ్లలో దూరి ప్రాణాలు దక్కించుకున్నాడు హిరణ్యగర్భుడు. రాజు క్షేమం అనుకున్నాడు వీరవరుడు. గట్టిగా ఇక అరిచాడు. అరిచి వెంటనే వెనుకకు తిరిగేసరికి ఒక పక్షి వచ్చి వీరవరుణ్ణి చంపేసింది. ఇక వీరవరుడు చనిపోయాడు. యుద్ధం ముగిసిపోయింది. చిత్రవర్ణుడు కోటలోకి ప్రవేశించాడు. సింహాసనాన్ని అధిష్ఠించాడు. జయజయలు అందుకున్నాడు. కొన్నాళ్ళు పరిపాలించి తర్వాత నచ్చిన సేవకుని సామంతరాజుని చేసి జంబూద్వీపానికి వెళ్ళిపోయాడతను అని ముగించాడు విష్ణు శర్మ. విగ్రహం పూర్తయింది. పిల్లలు, యుద్ధం అంటే అందరికీ ప్రమాదమే. నష్టం 2 వైపులా ఉంటుంది. అయిన దానికి కాని దానికి పదే యుద్ధం అంటే అంతకు మించిన అవివేకం మరొకటి లేదు. పోరు నష్టం, పొందు లాభం.
ఇది పెద్దల మాట, దీన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి మనం అన్నాడు విష్ణు శర్మ. ఓ అన్నారు రాకుమారులు. చిత్రవర్ణుడు జంబూద్వీపానికి చేరుకున్నాడని తెలిసిన తర్వాతే హిరణ్యగర్భుడు బయటపడ్డాడు. అంతవరకు అజ్ఞాతంలోనే ఉండడం అంటే ఎవరిని కలవకపోవడం అన్నట్టు. మహారాజు యుద్ధంలో మరణించలేదు, బతికే ఉన్నాడని తెలుసుకొని సర్వజ్ఞుడు కలిశాడు అతన్ని. సర్వజ్ఞుని చూస్తూనే హిరణ్యగర్భుడు ఆనందించాడు. మహారాజు మంత్రి కలుసుకున్నారన్న తెలుసుకున్న హిరణ్యగర్భుని సైనికులు యుద్ధంలో పారిపోయి ప్రాణాలు దక్కించుకున్న వారు వచ్చి రాజుని మంత్రిని కలుసుకొని కష్టసుఖాలు కలబోసుకున్నారు. అంతా ఒక చోట చేరి జీవించడం ప్రారంభించారు. ఒకనాడు మంత్రి సర్వజ్ఞునితో ఇలా అన్నాడు హిరణ్యగర్భుడు. యుద్ధంలో అనేక మంది చనిపోయారు, ఒక రకంగా అందరినీ చంపుకున్నాను, ఓడిపోయినందుకు బాధ లేదు, కానీ కోటకు నిప్పు పెట్టింది ఎవరో తెలుసుకోవాలని ఉంది. నిప్పు పెట్టే యోధులందరినీ చంపి చిత్రవర్ణుని చేతికి గెలుపు బావుటాన్ని అందించిన పాపాత్ముణ్ణి చూడాలని ఉంది. కసిగా కోపంగా ఉంది హిరణ్యగర్భుడికి. ఆ దుర్మార్గుడు ఎవడై ఉంటాడు అని అడిగాడు. ఎవరంటే మీ మిత్రుడు నీలవర్ణుడే అని నా అనుమానం. యుద్ధంలో చనిపోయాడా? లేదు. ప్రాణాలు దక్కించుకునేందుకు పారిపోయాడా? పారిపోతే ఇప్పుడు వచ్చి కలుసుకోవాలిగా. రాలేదంటే వాడేనని నా నమ్మకం. వాడిని మీరు పూర్తిగా నమ్మి ప్రజల్ని పణం పెట్టారు అన్నాడు సర్వజ్ఞుడు. నిజమే, కానీ ఇదంతా మన దురదృష్టం సర్వజ్ఞ. కాలం మనకి కలిసి రాలేదు, పైగా దేవుడి దయ కూడా లేదు. ఏం చేస్తాం, అనుభవించక తప్పదు అన్నాడు హిరణ్యగర్భుడు. లేదు మహారాజా, దేవుడి దయ లేకపోవడం కాదు, కాలం కలిసి రాకపోవడం అంతకన్నా కాదు. ఇది చేజేతులా తెచ్చుకున్న దురవస్థ. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని విధాలు చెప్పినా మీరప్పుడు వినలేదు. రాబోయే అపాయాన్ని ముందే గ్రహించాలి. అలా గ్రహించి జాగ్రత్త పడిన వాళ్ళే సుఖపడతారు. ఎలా జరిగితే అలా జరుగుతుంది. దేవుడి మీద రాసి పెడతారు భారం అంటే అలా ఉండదు. అదృష్టాన్ని నమ్ముకున్నవాడు మంచి జరిగితే దేవుణ్ణి పొగుడతారు, చెడు జరిగితే దేవుణ్ణే నిందిస్తారు. దేవుణ్ణి నిందిస్తాడే కానీ తనని తాను నిందించుకోవడం చెయ్యడు. అదే చిత్రం అని నవ్వాడు సర్వజ్ఞుడు. అంతలో జంబూద్వీపానికి గూఢచారిగా వెళ్ళిన ధవలాంగుడు తిరిగి వచ్చాడు. అక్కడికి హిరణ్యగర్భుని దీనావస్థ చూసి బాధపడ్డాడు. కోటను రక్షించుకోమని గొంతు వించుకున్నాను, రక్షించుకోలేకపోయారు. అసలు మన కోటను తగులబెట్టింది ఎవరో తెలుసా అన్నాడు ధవలాంగుడు. ఎవరు అడిగాడు హిరణ్యగర్భుడు. ఇంకెవరు, మీ స్నేహితుడు నీలవర్ణుడే. అనుకుంటూనే ఉన్నాం, వాడే కొంపకు కొరివి పెట్టాడైతే అని బాధపడ్డ హిరణ్యగర్భుడు. నీలవర్ణుడి అసలు పేరు మేఘవర్ణుడు. చిత్రవర్ణుడు పంపితే గూఢాచారిగా మీ దగ్గరకు చేరాడు. ఎప్పుడైతే మన రాజ్యం వాళ్ళదైందో అప్పుడు చిత్రవర్ణుడితో పాటు జంబూద్వీపానికి చేరుకున్నాడు. ఇక్కడి కర్పూర ద్వీపంలో నీలవర్ణుని సత్కరించలేదు, కానీ అక్కడ జంబూద్వీపంలో నీలవర్ణుని చిత్రవర్ణుడు అద్భుతంగా సత్కరించాడు. ఎన్నెన్నో బహుమానాలు ఇచ్చాడు. అందరి ముందు కౌగిలించుకున్నాడు. అతన్ని కౌగిలించుకొని కేవలం ఈ మేఘవర్ణుని కారణంగానే మనం కర్పూర ద్వీపాన్ని జయించాం. అందుకు ఈ మేఘవర్ణునికి కర్పూర ద్వీపాన్ని కానుకగా ఇస్తున్నాం. ఇక ఇతనే కర్పూర ద్వీపానికి రాజు అన్నాడు. మంత్రి దూరదర్శి చిత్రవర్ణుని వారించాడు. అక్కడ సామంతుడున్నాడుగా, మీ సేవకున్నే మీరు రాజుని చేసి కొద్ది రోజులు కూడా కాలేదు, అప్పుడే వద్దు మహారాజా అన్నాడు. దూరదర్శి బాగానే ఆలోచించాడు. అప్పుడు చిత్రవర్ణుడు ఏమన్నాడంటే ఉత్కంఠగా అడిగాడు సర్వజ్ఞుడు. చిత్రవర్ణుడు ఏమీ అనలేదు. దూరదర్శి ఇలా అన్నాడు, చేసిన మేలుకు మేఘవర్ణునికి ఇంకేదైనా మంచి బహుమానం ఇవ్వండి, అంతేగాని కాలుకి వేసుకునే చెప్పుల్ని నెత్తిన పెట్టుకుంటే నలుగురు నవ్వుతారు, అంత పని చెయ్యకండి అన్నాడు. అంతటితో ఊరుకున్నాడా? ఇంకా ఇలా అన్నాడు, ఎవరిని ఎక్కడుంచాలో అక్కడుంచాలన్నాడు. అల్పులు మేలు చేస్తే మేలు చేసిన వారికి అల్పులు కీడు తలపెడతారు. పాము వ్యాపారి కథ చెప్పాడు. ఏంటా కథ, చెప్పు అడిగాడు హిరణ్యగర్భుడు. అక్కడ చిత్రవర్ణునికి దూరదర్శి చెప్పిన కథను ఇక్కడ ధవలాంగుడు ఈ విధంగా చెప్పాడు. ఏంటా కథ నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం. శుభరాత్రి.